హాయ్ లేదు ఓయ్ లేదులే కానీ ముందు చెప్పేది చెప్తాను అంతే. పెసరపప్పు ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను. ఒక ముప్పావు వంతు గ్లాస్ అయితేనేమో సరిపోద్ది ఇద్దరికి. నేను ఒక గ్లాస్ కాబట్టి నలుగురికి వచ్చిద్ది అనమాట. దాంట్లో టీ గ్లాసు బియ్యం వేసాను. బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసాను, ఎందుకంటే కొంచెం మెత్తగా వస్తాయేమోనని వేసాను అనమాట. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టాను, నేను నైట్ వేసుకున్నాను, నానబెట్టాను. పొద్దున కూడా నానబెట్టుకోవచ్చు ఒక 2 గంటల ముందు, కానీ నేను నైటే పెట్టేశాను, మెత్తగా పట్టించుకోవచ్చు బాగా నానుతాయి అని చెప్పేసి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని బాగా మిక్సీ పట్టేశాను, మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు ఆ పిండిలో కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసాను. మీరు కావాలంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, ఒక 2-3 స్పూన్లు వాటరు. కానీ పిండి ఇలాగ రావాలి. ఇప్పుడు అల్లం చట్నీ, పెసరట్టు అంటే ఇంక మరి అల్లం చట్నీయే. అల్లం చట్నీ చూద్దాము. ఒక 2 ఇంచుల అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలని ఇలా నూనెలో వేయించేసుకుంటున్నాను. అందులోనే అల్లం, చింతపండు కూడా. పచ్చిమిరపకాయలు, అల్లము, చింతపండు, బెల్లం 4 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఉప్పు కూడా అన్నీ సేమ్ తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అన్నీ సమంగా ఈక్వల్గా ఉండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసుకొని. ఇప్పుడు దోశ వేసుకుందాము. పెసరపిండితోటి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. అప్పలైతే చాలా బాగా వచ్చినాయి అట్లు. దీని మీద ఆనియన్స్ వేసాను. నేను ఎప్పుడు ఫస్ట్ దోశ మీద ఆనియన్స్ వేయను, దోశ ఎలా వస్తుందో అని. బాగానే వచ్చింది కాబట్టి ఇప్పుడు దోశ మీద ఆనియన్స్ వేసేసాను. ఆ పెసరట్టు అల్లం చట్నీ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఆయనకి ఆనియన్స్ వేసేసాను. నా వాటికి వచ్చేసరికల్లా అయిపోయాయి. నేనైతే క్యాప్సికమ్ వేసుకొని చేసుకున్నాను. క్యాప్సికమ్తో కూడా